శుభ సాయంకాలము. నమస్కారం. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. చిన్మయ్ దాస్ బంగ్లాదేశ్ ఇస్కాన్ సొసైటీలో పూర్వ ప్రధానాచార్యగా ఉండేవాడు. ఆయన్ని అరెస్ట్ చేయటం చాలా దుర్మార్గమైన పని బంగ్లాదేశ్లో జరిగింది. దాన్ని ప్రతిఘటిస్తూ హిందూ సోదరులు, హిందూ మాతలు, హిందూ చెల్లెళ్ళు, అక్కయ్యలు అందరూ కూడా రోడ్డు మీదకి వస్తే పోలీసు మిలిటరీ కలిసి వాళ్ళని సావబాప్తం చేశారు. దీనికి తోడు హిందూ దేవాలయాల్ని తగలబెట్టడం, ధ్వంసం చేయటం, ఆస్తుల్ని జప్తు చేసుకోవటం, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని మానభంగాలు చేయటం, పురుషుల్ని రోడ్డు మీదకి లాగి చంపటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అతి గొప్పవాడు అక్కడ ఉన్న వాడు పెట్టిన ఫ్యాక్టరీలో వందలాది మంది పనిచేస్తున్న వాడిని రోడ్డు మీద లాగు చొక్కాలు ఇప్పి మరీ చంపేశారు. ఇవి మీకు తెలియనివి కాదు. మీరు చూడట్లేదని అనట్లేదు. నిన్న పొద్దున నేను పార్క్ వెళ్ళాను. మా స్నేహితులతో కలిసి వెళ్ళాను పార్క్కి. పొద్దున్నే వాకింగ్ వెళ్తాం కదా, ఆ వాకింగ్ ప్రక్రియలో ఇదో ప్రక్రియ. వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ కాబట్టి అక్కడ 25 మందో 30 మందో ఉన్నారు. ఈ లోపల ఒక కుటుంబం వచ్చింది. బురకా వేసుకుని, వాడి భార్య అయి ఉండొచ్చు, తల్లిగారు చీర కట్టుకుని నెత్తికి స్కార్ఫ్ కట్టుకుంది, 2 పిల్లలతోటి వాడు వచ్చాడు. రాగానే నా మనసులో ఎక్కడో చివుక్కుమంది, ఇంత స్వేచ్ఛగా వీళ్ళు ఇక్కడ బతుకుతున్నారు, వీళ్ళు మనం ఏమనం కదా, మన్ని మాత్రం ఎందుకు అన్ని చోట్ల ఈ ముస్లిమ్స్ ఇంత టార్గెట్ చేస్తున్నారు, దీనికి ఏమిటి కారణం ఏంటుందని ఒక ఆలోచన వచ్చింది. సరే కాసేపు వ్యాయామం చేసుకున్నాం, ప్రాణాయామం చేసుకున్నాం. అడిగి మా స్నేహితులు, నాతో వచ్చిన స్నేహితులను అడిగాను, ఏమండి ఆ కనిపిస్తున్న కుటుంబం గురించి మీకు ఏమిటి ఉపయోగం అంటే, అవునండి కుటుంబం వచ్చారు ఆడుకుంటున్నారు అన్నాడు. ముస్లిం కుటుంబం కదా, కనీసం వెళ్ళి అడగాలనిపించట్లేదా మీకు? ఏమండి మీరు ఇంత స్వేచ్ఛగా ఇక్కడ ఉంటున్నారు కదా, కానీ హిందువుల్ని ఎక్కడ పడితే అక్కడ మీరు ప్రతాడితం చేస్తున్నారు కదా. కాశ్మీర్ నుంచి మొదలెట్టి బంగ్లాదేశ్లో, కలకత్తాలో, భైన్సాలో, ఆసిఫాబాద్లో, హైదరాబాద్లో చాలా చోట్ల ఇంతమంది హిందువుల్ని మాత్రం మీరు టార్గెట్ చేస్తూ ఉంటారు. మీరు స్వేచ్ఛగా ఉంటున్నారంటే సెక్యులరిజం ఎక్కడుంది అని అడగాలనిపించలేదా అన్నాడు. లేదండి మనకి చిన్నప్పటి నుంచి తప్పుగా నూరి పోశారు కదా, అందరూ ఒకటే అన్నారు కదా, అక్కడ ఆగిపోయామండి అన్నారు. పార్క్లో ఎవరో అనామకుడు వెళ్ళి అడిగారు, ఏమయ్యా నీ పేరు ఏమిటి? సతీష్ అన్నాడు. సతీషు చూస్తున్నావు కదా మన వాళ్ళందరూ ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఆ ఒక్క కుటుంబం వచ్చింది బుర్కా వేసుకుని, వాళ్ళు ఏమీ అడగాలనిపించలేదా అంటే, మనలో ఐక్యమత్యం లేదు కదండి అన్నాడు. మన ఐక్యమత్యం వదిలిపెట్టవయ్యా, ఎదురుకుండా వచ్చిన వాళ్ళ గురించి ఆలోచన ఎందుకు రావట్లేదు నీకు అని అడిగాను నేను. ఏమోనండి రావట్లేదు అన్నాడు. చాలా అమాయకంగానే అన్నాడు. తప్ప రైటా అని మాట్లాడలేదు. ప్రతిక్రియలు తీసుకుని ఏర్పాటు చేస్తున్నారు. నా క్లాస్మేట్ ఒకడు బెంగళూరులో ఉంటాడు, వెంకన్న. ఫోన్ చేసి, అబ్బాయి వెంకన్న ఇట్లా ఉంది పరిస్థితి, పొద్దున ముగ్గురితో మాట్లాడానయ్యా, వీళ్ళు ఇట్లా అంటున్నారు, నీ ఉద్దేశం ఏమిటి అంటే, అన్న రాంబాబు ఓడిపోయేందుకు ఎవరు కొట్లాడరు కదా, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, వాళ్ళ ఏ మస్జిద్ తీసుకున్నా కూడా మస్జిద్లో వెపన్స్ ఉంటాయి. ఊకమ్మడిగా 50 మందో 60 మందో ఇక్కడి నుంచి వస్తారు, బయట మస్జిద్ల నుంచి ఇంకొక 600-700 మంది వస్తారు. ఒక్కసారిగా 700 మంది వచ్చి దాడి చేస్తే మన చేతుల్లో ఏమున్నాయి, మన గవర్నమెంట్ మనని నిర్వీర్యం చేసింది కదా అనేసాడు. అదేమిటి అంత మాట అన్నావు అన్నాను నేను. అవునండి మన గుళ్ళు మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నాయి, వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. మన ఇళ్లలో ఏమన్నా కత్తులు ఉంచేందుకు కూడా మీకు తెలుసు కదా, ఇంగ్లీష్ వాడు పెట్టిన యాక్ట్ 1898లో వెపన్స్ యాక్ట్ మీకు తెలుసు కదా, మన ఇళ్ళలో ఎక్కడా వెపన్స్ ఉండవు, మన గుళ్ళల్లో మనకి ఏమీ చెప్పరు, మనకి నేర్పించరు, మన పెద్దవాళ్ళు మనకి నేర్పించింది ఏమిటో అందరూ ఒకటే, అందరూ సమానమే అని మనం నేర్పించారు కదా, కాబట్టి ఓడిపోయేందుకు వెళ్ళి యుద్ధం చేస్తామా, వెళ్ళి వాడిని అడుగుతాము, వాడు గట్టిగా మాట్లాడటం మొదలెడతారు, మన వాళ్ళే వచ్చి మనకు కోపడతారు కదా, కాబట్టి మీకు వచ్చిన సమాధానం కరెక్టే కదండి అన్నారు. ఇవి ప్రతిక్రియలు. వాళ్ళు చెప్తున్నవి నేను మీ అందరికీ మీ ముందు పెడుతున్నాను.
నా మిత్రుడు శ్రీనివాస్ ఉన్నాడు, హైదరాబాద్లోనే ఉంటాడు, పెద్ద చార్టెడ్ అకౌంటెంట్. ఎలా ఎంఆర్ఎస్ నీకు అనిపించట్లేదు ఏంట్రా ఈ విషయం, ఇట్లా అనిపించట్లేదు అంటే, లేదు మామ నాకు రోజు అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేను నేను. ఎందుకంటే మనం ఒకళ్ళిద్దరం మాట్లాడితే వాళ్ళు ఊకమ్మడిగా వస్తారు. మనం సింగులర్గా మాట్లాడాలి, అందరూ మాట్లాడాల్సిందే. కాకపోతే ఐకమత్యంగా అందరూ కలిసి అన్ని కులాల సంఘాలు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడితే తప్ప ఈ జరుగుతున్న అల్లలకి పరిష్కారం దొరకదు రాంబాబు. కాబట్టి బ్రాహ్మణ సంఘాల్లో ఎవరో అక్కడో బ్రాహ్మణ సంఘం ఇక్కడో బ్రాహ్మణ సంఘం మాట్లాడితే కాదు, బ్రాహ్మణ సంఘాలు అన్నీ వచ్చి ఐక్యవేదికగా వచ్చి ఐక్యవేదిక నుంచి మాట్లాడితే గవర్నమెంట్కి ఒక ప్రెషర్ వస్తుంది, ప్రెషర్ పాయింట్ వస్తుంది. రెడ్డి ఆర్గనైజేషన్ కూడా చాలా ఉన్నాయి, రెడ్డి సంఘాలందరూ ఒక దగ్గరికి వచ్చి రెడ్డి సంఘాలు రిప్రజెంట్ చేసి మేము రెడ్లందరూ ఇట్లా అనుకుంటున్నాం, అక్కడ హిందువులు వాళ్ళని మనం కాపాడుకోవాలి కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం గుణపాఠం చెప్పాలి, వీళ్ళతో ఏం మాట్లాడాలనేది కూడా వాళ్ళందరూ సంఘటితంగా అయి మాట్లాడితే. అలాగే కమ్మరి కుమ్మరి సంఘాలు, పద్మశాలి సంఘాలు, మాల సంఘాలు, మాదిగ సంఘాలు ఎవరైతే హిందువులు అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా హిందువుల గురించి మాట్లాడాల్సిన బాధ్యత అవసరం మనకున్నది. నా ప్రయత్నం వల్ల మీలో ఆలోచన రేకెత్తించడమే నా ప్రయత్నం. మీరు నేను రోడ్డు మీదకి వచ్చేమీ చేయలేము, కష్టం. కానీ అందరం రోడ్డు మీదకి వస్తే చాలా చేయగలుగుతాం. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టాలి, ప్రభుత్వం మాట్లాడేట్టు చెయ్యాలి. రేవంత్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఫోన్ చేసి ఏమయ్యా బంగ్లాదేశ్ హిందువుల గురించి ఏం చేస్తున్నామని అడిగేట్టుగా మనం చేయగలగాలి. ఇది ప్రెషర్ పాయింట్ అంటాం మనం. హాస్యాస్పదం ఏమిటంటే లక్నోలో మన రోడ్ల మీదకి వచ్చి ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ తమ్ముడు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, వాడి కోసమని వీళ్ళు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఏమిట్రా అంటే షియాల్ని చంపేస్తున్నారు అక్కడ, వాడు మనుషులు కాదా అని వీళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. అంటే ముస్లిమ్స్ కోసం ముస్లింలు మాట్లాడుకుంటారు, హిందువుల కోసం మాట్లాడేది హిందువులు కూడా మాట్లాడలేదు. ఇది ఆలోచన. అయ్యా మనం చేయవలసిందల్లా మనం 10 మందిలో ఆలోచన బీజం వేయటం, 10 మందిని వాళ్ళ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి మాట్లాడమని చెప్పటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం, లేదు మన కార్పొరేటర్ మన ఎమ్మెల్యేతో మాట్లాడి గవర్నమెంట్ మీద ప్రెషర్ తేవటం, ఇదొక్కటే మనం చేయగలుగుతాం. ఈ పని చేసేందుకు డబ్బులు అవసరం లేదు, ధైర్యం అవసరం లేదు, సంకల్ప బలమే కావాలి మనకి. ఒక్కసారి నిర్ధారించుకోండి, మీ దగ్గరున్న కాంటాక్ట్లో మీ దగ్గరున్న గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ మాటలు మాట్లాడండి, ఎమ్మెల్యే ఎంపీ దాకా వెళ్ళండి, ఈ చర్చ చేయండి. లేదు మీ అపార్ట్మెంట్ సంఘాల వాళ్ళందరూ ఒక ఉత్తరం రాసి ఒక డ్రాఫ్ట్ చేసి మీ ఎమ్మెల్యేకి పంపించండి. ఇది మాత్రం మనం చేయగలుగుతాం. దీనికి ఎటువంటి డబ్బు అవసరం లేదు, దీనికి ఎటువంటి బలం అవసరం లేదు, దీనికల్లా ఆలోచన, సంకల్పం. హిందువులు బాధపడుతున్నారని ఒక ఆవేదన ఒకటి ఉంటే చాలు మనకి. మనం రక్షించుకోకపోతే ఎవరూ మనం రక్షించరు. సత్యభాష్యం కనుక మీరు మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సత్యభాష్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన మిత్రులందరికీ కూడా దీన్ని పంపించండి. ఆలోచన బీజం అనేది ఒకటి నాటండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.